ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ సార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అని. సో మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయము. బట్ యాజ్ ఏ స్పోర్ట్స్లో జస్ట్ మాకు అనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ అన్నా. సో ఎట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్ కంట్రీకి. ప్రెషర్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? 20 రన్స్ కి 3 వికెట్లు పడిపోయినాయి ఇండియాయి. సో చేజింగ్ ఉంది దట్టు పాకిస్తాన్ మీద. సో చాలా ప్రెషర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి ఒక దాయదుల పోర్ లాగా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు, ఎట్లా అనిపించింది? నా మైండ్లో ఆ సిచ్యువేషన్లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి. లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని ఆడాను.